బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 12వ అధ్యాయం గృహస్థ ధర్మాలు. అయితే సువృత, మృగశృంగుని వీరి వివాహం గురించి మనం గత అధ్యాయాలలో తెలుసుకున్నాం. 8 రకాల వివాహాలు అని కూడా మనం తెలుసుకున్నాం కదా. బ్రహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము కదా. అయితే మరి ఎవరు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నప్పటికీ కూడా గృహస్థ ధర్మాలు అనేవి కొన్ని ఉంటాయన్నమాట. అవి ఎలా పాటించాలి, ఏ విధంగా పాటించాలి, మరి గృహస్థ ధర్మాలు పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏమిటి, అసలు ఒక పెళ్ళైన తర్వాత ఒక గృహస్థు అనేది ఏం చెయ్యాలి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. ధర్మం ఏంటి. ఇప్పుడు చాలామంది కూడా పెళ్ళో అంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి, అంతకుముందు లాగానే ఉంటా అంటే కుదరదు కదా. మనం ప్రాతకాలమే నిద్ర లేవాలి చక్కగా. అంటే ఏంటి, ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, ఫర్ సపోజ్ అందరికన్నా ముందు ప్రాతకాలమే లేవాలి. ఎందుకు లేవాలి అని అంటే ఆమె తగిన శక్తి సంపన్నురాలు అవుతేనే తన కుటుంబాన్ని అంతటినీ కూడా సవ్యంగా ఏకతాటిపై తీసుకువెళ్ళగల శక్తి ఆమెకు లభిస్తుంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆమె కాలకృత్యాలు తీర్చుకొని తగిన శక్తి సంపన్నురాలు అవుతే మిగిలిన కార్యాలన్నీ కూడా సాఫీగా అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ సమకూర్చాలి. తల్లిదండ్రులను, అత్తమామలను గౌరవంగా చూసుకోవాలి. భర్తను ప్రేమించాలి. వీళ్ళందరి ముందర బయట వ్యక్తులను మనం ఎక్కువగా పొగడకూడదన్నమాట. తరువాత బయటికి వెళ్ళేటప్పుడు మనం చక్కగా అలంకరించుకొని వెళ్తే పక్కన భర్త ఉండాలన్నమాట. అలాగే కొన్ని చెప్తూ ఉంటారు. ఇవి ఆ కాలానికి తగ్గట్టుగా ఉన్నప్పటికీ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవటంలో తప్పులేదు. ఇక గృహస్థు, మేల్ పర్సన్, ఇంటి యజమాని, అతనేం చెయ్యాలి, అతను కూడా ప్రాతకాలమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఏంటంటే తూర్పు దిక్కున ఉండి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని నదీ స్నానం, తటాక స్నానం, లేకపోతే బావి స్నానం, లేకపోతే ఇంట్లో బకెట్ నీళ్ళలో స్నానం, ఏదైనా కానీ స్నానం చేసేటప్పుడు నది పేర్లను తలుచుకొని చేయాలి. గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అంటూ కూడా ఆ నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయాలి. ఇక స్త్రీల విషయానికి వచ్చేసరికి ఎంతో చక్కగా పాతివ్రతల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయాలి. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి. మళ్ళీ చెప్తా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి, వీళ్ళ పేర్లను తలుచుకుంటూ స్నానం చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే వారికి పాతివ్రత్య గుణాలు ఆపాదించబడతాయి. ఇప్పుడు మనం ఒక పేరుని తలుచుకున్నాం అనుకోండి, ఆ పేరు, ఆ స్వరూపం, ఆ వ్యక్తికి సంబంధించిన గుణగణాలు మనకు ఆపాదించబడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి, ఒక్కొక్కరి జీవనము, వారి వ్యక్తిగత కార్యాచరణను ఒకసారి తీసుకుంటే పరిస్థితుల వల్ల వాళ్ళపైన ఒక అభియోగం మోపినప్పటికీ కూడా ఇన్ పర్సనాలిటీ తీసుకుంటే చాలా ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. మాఘపురాణంలో చూసారా ఎంత అద్భుతంగా చెప్తున్నారో. అలాగే ఇంకా మేల్ గృహస్థును తీసుకుంటే ఏంటి, తాను పొద్దున్నే లేవాలి, చక్కగా కాలకృత్యాలు తీర్చుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం చేసిన తర్వాత దేవతార్చన చెయ్యాలి, తర్వాత తర్పణాలు విడవాలి, ఇంట్లో ఎవరికైనా ఏమైనా కావాలా అంటే అవన్నిటినీ కూడా తెచ్చిపెట్టాలి, సర్ది చెప్పాలి, బాధ్యతగా వ్యవహరించాలి. అంటే తాను ఒప్పించకుండా, తాను ఇవ్వకుండా ఒక గంభీరత్వంతో అంతా వ్యవహారం చేయాలన్నమాట. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవేవి మనకు ఎక్కడ ఏ కుటుంబంలో కూడా కనిపించవు అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే సమయానుకూలంగా ఇలాంటి పురాణాలు, ఇలాంటి కథలు వినటం ద్వారా ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ మనకు జ్ఞప్తికి తెచ్చినట్టు అవుతాయి అన్నమాట, రీకలెక్ట్ చేయబడతాయి అన్నమాట. కాబట్టి మన 24 అవర్స్ లైఫ్ టైంలో మనం కొద్ది సమయం ఆధ్యాత్మికతకు మనం కేటాయించామనుకోండి,
అసలు మనం ఏంటి, మన జీవనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యబోతున్నాం, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు మనకు ఎప్పటికప్పుడు తెలుసా ఋషులు మునులు చాలా అద్భుతంగా తెలియచేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు గృహస్థు ధర్మాలు మనం తెలుసుకున్నాం. ఇంకా ఏంటి, బ్రాహ్మణులు అయితే వాళ్ళు భోజనం చేయటం అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఏదైతే తింటామో అదే మనం కదా, అందుకనే ఆ భోజనాన్ని చాలా శుచిగా చాలా మర్యాదగా చాలా అద్భుతంగా వాళ్ళు భుజిస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా వారు చిత్రగుప్తులు పెడుతూ ఉంటారు. అలాగే భోజనం చేసేటప్పుడు చుట్టూ శౌచం అంటే నీళ్లు చల్లుతుంటారు. అంటే ఎందుకు అని అంటే క్రిమి కీటకాలు సూక్ష్మాతి క్రిములు కూడా వారు తినే విస్తరి చుట్టూ కూడా ఉంటాయి అనేది ఒక భావన. నీళ్లు చల్లటం వల్ల అవి సద్దుమణుగుతాయి అన్నమాట. తర్వాత ఏదైనా ఆ ప్రాణులకు కూడా వీళ్ళు ఉదకాన్ని అందించినారు అంటే వాళ్ళు భోంచేసే కంటే ముందు కూడా సూక్ష్మ జీవులకు ఉదకాన్ని అందించి వాటి ఆకలిని కూడా తీరుస్తారు అని కూడా ఒక విషయం అందులో దాగి ఉందన్నమాట, ఆంతర్యం. అలాగే తిన్న తర్వాత కూడా చిత్రగుప్తులు పెడతారు, పితృదేవతలు కొంచెం పక్కకు పెడతారు. ఇలా ఏంటంటే భూత తృప్తి చేయాలన్నమాట. మనం పితృదేవతలకు అందించాలి. అలాగే ఇంట్లో వచ్చిన అతిథులను అందరినీ కూడా ఆదరించాలి. ఇప్పుడు మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, టైం అయిపోయింది కదా అని చెప్పి ముందు మనం తినేసి పరిగెత్తకూడదు. ఫస్ట్ అతిథులకు భోజనం పెట్టాలి, తర్వాత మనం భోజనం చేయాలి. అలాగే ఇంట్లో భార్య కూడా తిన్నదా లేదా అని చూసుకోవాలి. ఆమెకు కూడా సరిపడా పదార్థాలు ఉన్నాయా లేవా అని కూడా మనం ఒకసారి గమనించాలి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ధర్మాలన్నీ కూడా మనకు పూర్వకాలం ఋషులు మునులు చెప్పారండి. అయితే ఏంటి అని అంటే ఒక గృహస్థు తన ధర్మాన్ని ఏంటంటే ముఖ్యంగా 5 రకాల ధర్మాలు ఉంటాయండి. ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించి కుటుంబ బాధ్యతలు అందరినీ మనం చక్కగా చూసుకోవాలి, వారికి కావాల్సినవి సమకూర్చాలి, ఇది బాధ్యత. మనం ఎంత సంపాదిస్తామో సంపాదించిన దాంట్లో కొంచెం మన కుటుంబానికి, కొంచెం సమాజానికి, కొంచెం వ్యక్తికి, కొన్ని ధార్మిక కార్యక్రమాలకి ఇలా 4 భాగాలుగా చేసి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అలాగే అతిథులను, స్నేహితులను, చుట్టాలను అందరినీ ఎలా చూసుకోవాలి, మనం ఇంట్లో వాళ్ళని ఎలా చూడాలి, బయట వాళ్ళని ఎలా చూడాలి, ఎలా తినాలి, ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా ధర్మాలు చాలా అద్భుతంగా తెలియచేశారు. ఇలాంటి గృహస్థ ధర్మాలని కూడా ఈ అధ్యాయంలో చెప్పారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా సూత పౌరాణికుడు శౌనకాది మహామునులందరికీ కూడా తెలియచేశారు. ఇదే విషయాన్ని వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియజేశాడు. ఇదే విషయ సంగ్రహాన్ని ఈ పురాణం ద్వారా, ఈ అధ్యయనం ద్వారా మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇందులోని ఆంతర్యం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.